సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయం 11వ వచనము చూద్దామా? 11, 10, 11 రెండు చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయము 10, 11 వచనములు. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. ఏమని? సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి, అండర్లైన్ చేయండి అన్నమాట. సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి బ్యాక్ స్లైడింగ్. అదే బ్యాక్ స్లైడింగ్ అంటే. నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయాను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. ఇంగ్లీష్లో ఏమైనా చూపించగలవా సేమ్ వచనాన్ని? సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయము 11వ వచనం. ఐ రిగ్రెట్ దట్ ఐ హ్యావ్ మేడ్ సాల్ కింగ్ బికాస్ హీ హెస్ టర్న్డ్ అవే ఫ్రమ్ మీ అంటే బ్యాక్ స్లైడింగ్, వెనుకకు తీయడం. ఆ మాట చూడండి అక్కడ. నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోవడం. నేను ఏ దేవతను పూజించట్లేదే, మరి దేవుని యొద్దనే ఉన్నట్టుగా అని నేను ఫీల్ అవ్వచ్చు. అసలు నేను ఆదివారం పూట ఎప్పుడు మందిరానికి రాకుండా నేను ఎగ్గొట్టట్లేదే అని నేను ఫీల్ అవ్వచ్చు. కానీ 3వ కారణం చెబుతోంది, నువ్వు మందిరానికి రావడం వలన మాత్రం కాదు, కానీ ఆ మందిరంలో ప్రకటించబడుతున్న దైవాజ్ఞలను నువ్వు అనుసరించట్లేదు. బైబిల్ గ్రంథములో మన కొరకు, మన జీవితం కొరకు వ్రాయించినటువంటి ఆజ్ఞలను నీవు అనుసరించుటలేదు. ఆజ్ఞ అతిక్రమమే పాపము. అతిక్రమం అంటే అనుసరించకపోవడం. దేవుని ఆజ్ఞలను అనుసరించకపోవుట దేవునిని విసర్జించుటయే. సౌలు గారిని దేవుడు ఎందుకు విడిచిపెట్టేశాడు? ఆయన దేవుణ్ణి విడిచిపెట్టాడు కనుక. ఆయన ఎప్పుడు దేవుని విడిచిపెట్టాడు? సమూయేలు గారు వస్తే లేచి నమస్కారం పెడుతున్నాడు. సౌలు గారు దేవుని ఎప్పుడు విడిచిపెట్టాడు? ఈ దేవుని తప్ప ఏ దేవతను, ఏ దేవుని పూజించిన దాఖలాలు ఏం కనపడవు. అయినప్పటికీ ఎందుకు సౌలును పక్కన పెట్టాడు దేవుడు అని అడిగితే, ఆయన ఆజ్ఞలను అనుసరించడంలో అయ్యగారు ఫెయిల్ అయిపోయాడు. ఆయన చెప్పింది చేయాలి. బహుశా ఇక్కడ కూర్చున్న మనము మొదటి దాంట్లో మనం హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. మన పేర్లు అక్కడ కనపడవు. నేను ఏ దేవుడిని, ఏ దేవతను పూజించట్లేదుగా, సేఫ్ అనుకోవచ్చు. ఆయన లోకాన్ని పెద్దగా నేను శ్రేయించట్లేదే, తినుటకు, త్రాగుటకు, ఎగురుటకు నేనేమి ఏ పబ్బుకి, ఏ క్లబ్కి వెళ్ళట్లేదు, ఎవడో డబ్బులు చూపితే కరెన్సీ నోట్లకు నేనేం పడిపోవట్లేదు, ఐఎమ్ ఓకే అని అనుకోవచ్చు. కానీ 3వ దగ్గరకు వచ్చేసరికి, ఈ 3వ క్లూ ఏదైతే ఉందో, సూచన ఏదైతే ఉందో, బహుశా అక్కడ దొరికిపోతామేమో అని ఒక్కసారి ఆలోచించండి. దేవుడు చెయ్యమన్నవి చెయ్యడంలో ఫెయిల్ అవుతున్నాం. అసలు మనం చెయ్యలేనివి ఎప్పుడు దేవుడు చెయ్యమని చెప్పడు. ఒకవేళ దేవుడు ప్రతి నెల నువ్వు చంద్రుల్లోనికి వెళ్ళి ఇంత మట్టి తీసుకొని వచ్చి నాకు ఒక మందిరం కట్టాలి అన్నాడు అనుకోండి, ఇంకా అయ్యే పని కాదు ఇది. అబ్బాయి ఇది చేయలేని పని, ఇంకా అయిపోయినట్టే అనుకోవచ్చు. అలా ఏం చెప్పలేదే దేవుడు. అలా చెప్పాడా దేవుడు ఏమైనా? సూర్యునిలోకి వెళ్ళి ఏసీ ఫిక్స్ చేసి రమ్మన్నాడు అనుకోండి, సూర్యునిలో ఏసీ ఫిక్స్ చేయమన్నాడు అనుకోండి దేవుడు, ఇది ఇంకా అయ్యే పని కాదు. అలాంటివేం చెప్పలేదే. ఒక ఏనుగుని నెత్తిన పెట్టుకొని తిరగమని, ఎలుక మీద సఫారీ చేయమని, ఇలాంటివేం చెప్పాలా దేవుడు. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు, ఆయన కాడి సులువైనది. సులువైన ఆయన కాడిని మనము భారముగా భావించేస్తున్నాం. చెయ్యొద్దు అన్నవి చేయడం, చెయ్యుము అని చెప్పిన వాటిని చేయకపోవడం, ఇది దేవునిని విసర్జించుటయే. బ్యాక్ స్లైడింగ్. గమనించాలి. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయము 11వ వచనము మనం చూస్తున్నాం. ఎన్ని చెప్పినట్టు ఇంతవరకు?
4వ దాంట్లోకి వెళ్ళే ముందుగా ఒక మాట ఇక్కడ నేను చెప్పి ముందుకెళ్తాను. దేవుడు ఏం చేయమన్నాడు, మనం ఏం చేయడం లేదు. దానికి ఒక చిన్న క్లూ ఇస్తాను. అంటే వెంటనే మనకు హింట్స్ అర్థం కావుగా. ఒక చిన్న క్లూ చెప్పనా? ఎక్కడి నుంచి మొదలు పెడదాం? పిల్లల దగ్గర నుంచి మొదలు పెడదాం. నా భాష అర్థమయ్యే పిల్లలందరూ, ఇక్కడ ఎవరెవరికైతే నా లాంగ్వేజ్ అర్థమవుతుందో మీరు జాగ్రత్తగా వినండి. సండే స్కూల్ చిల్డ్రన్ ముందుగా మీరు జాగ్రత్తగా వినండి. దేవుడు ఏం చేయమన్నాడు, మనం ఏం చేయట్లేదు. ప్రశ్న, ఆన్సర్ ఇప్పుడు తల్లిదండ్రులకు విధేయులుగా బ్రతకమన్నాడు. ఉందా లేదా బైబిల్లో? నీ తల్లిదండ్రులకు విధేయులుగా ఉండాలి, తల్లిదండ్రులను గౌరవించాలి, తల్లిదండ్రులను సన్మానించాలి, వారు చెప్పినట్టుగా వినాలి. ఇది క్లియర్గా ఉంది. మీకు రెఫరెన్స్లు అవసరమైతే సండే స్కూల్ టీచర్లను వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు టైం లేదు నాకు. పది ఆజ్ఞలలో ఒకటి తల్లిదండ్రులను గౌరవించమని ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం ప్రారంభంలోనే పిల్లల గురించి ఉంటుంది. ఇప్పుడు నా భాష అర్థమవుతున్న పిల్లలు ఎవరైతే ఇక్కడ ఉన్నారో, మీరు మీ తల్లిని కానీ మీ తండ్రిని కానీ మీరు గౌరవించకపోతూ ఉంటే, మీ తల్లికి ఇవ్వవలసిన గౌరవం, మీ తండ్రికి ఇవ్వవలసినటువంటి గౌరవం మీరు ఇవ్వకుండా బతుకుతూ ఉంటే, మీసాలు రాకముందే మోసాలకు పాల్పడుతుంటే, అర్థమైందా? ఈ మొబైల్లో చూస్తూ హీరోలు అయిపోయాము, మాకంతా తెలుసు అన్నంత బిల్డప్లు ఎక్కువ ఇచ్చి బతుకుతూ ఉంటే తస్మాత్ జాగ్రత్త. చూస్తున్నాడు దేవుడు. ఈరోజు మీరు మీ తల్లిదండ్రులను, మీ ఇంట్లో పెద్దవాళ్ళను మీరు ఎంత బాధ పెడితే దానికి పదంతలు దేవుడు తర్వాత టేస్ట్ చూపిస్తాడు. అది ఆ బాధ ఎలా ఉంటుందని. ఇది అక్షరాల నిజం, గుర్తుపెట్టుకోవాలి. ఇది ఖచ్చితంగా జరిగేది. తల్లిదండ్రులను గౌరవిస్తే వచ్చే బ్లెస్సింగ్ వేరు, తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తే వచ్చే శాపాలు వేరు. సండే స్కూల్ పిల్లలు, నా భాష అర్థమైందా లేదా? మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మీకు తెలుసో తెలియకో ఇంతవరకు మమ్మీని కానీ డాడీని కానీ ఇంట్లో పెద్దవాళ్ళని కానీ మీరు బాధ పెట్టింటే, ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ వాళ్ళకి సారీ చెప్పాలి. దేవుని క్షమించమని అడిగి మీ తల్లిదండ్రులకు సారీ చెప్పాలి. తోకలు పెరిగితేలా? దేవుని దగ్గర పెద్ద కత్తెర ఉంటుంది, ఆయన కట్ చేస్తే ఏ డాక్టర్ కూడా మళ్ళీ అతికించలేడు. పిల్లలు జాగ్రత్త. మీ సండే స్కూల్ టీచర్స్ని, ఇంట్లో మీ తల్లిదండ్రులని, స్కూల్లో మీ టీచర్స్ని కూడా ఇష్టం వచ్చినట్టుగా కామెంట్లు చేయడము, వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టుగా జోకులు వేసుకోవడాలు, ఇవన్నీ చేయకూడదు. దరిద్రం ఇదంతా, లోకస్తులు చేసేది అదంతా. చదువులు చెప్పే టీచర్లకు గౌరవం. వాళ్ళు రాగానే లేచి నిలబడాలి, గ్రీట్ చేయాలి, నమస్కారం పెట్టాలి, విష్ చేయాలి. పెద్దలను గౌరవించడం అనేది బైబిల్ నేర్పే సంస్కారం. ఇది పిల్లల కోసం. ఇప్పుడు పెద్దల కోసం. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక వారిని ప్రభు బోధలను ప్రభు శిక్షలను పెంచుడని తండ్రులకు చెప్పాడు. ఇక్కడున్న డాడ్స్ అందరు, మొన్ననే ఫాదర్స్ డే అయిపోయింది, నేను రాలేదు ఆ రోజు, త్వరలో వస్తాను. ఫాదర్స్ డే మెసేజ్ ఒకటి పెండింగ్లో ఉంది. ఫాదర్స్ డే మెసేజ్ ఒకటి పెండింగ్లో ఉంది. అది నెక్స్ట్ మంత్ వీలైతే మాట్లాడుకుందాం. ఆ రోజు ఒక పాట కూడా రిలీజ్ ఉంటుంది, నాన్న పాట. అది ఆ రోజు చాలా మాట్లాడుకుందాం. ఇక్కడున్న ఫాదర్స్ అందరూ, నాన్నలందరూ తండ్రి పాత్రకు మనం న్యాయం చేస్తున్నామో లేదో చూసుకోవాలి. దేవుడు చేయమన్నాడు. ఇది ఊరినే తండ్రులను చేయాల. ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ. ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ మన పిల్లలను మనం దేవునిలో పెంచడం. ఇక్కడ విషయం ఏంటంటే తండ్రి మాత్రమే కాదు, భర్త కూడా. అంటే భార్యా పిల్లలను దేవునిలో నడిపించడం, కుటుంబానికి మాదిరిగా జీవించడం ఎంత రెస్పాన్సిబిలిటీ. తాగే తండ్రులు ఉన్నారు, భయంకరంగా తిరిగే తండ్రులు ఉన్నారు, భర్తలు. విచ్చలవిడిగా బతికే బాధ్యత లేని తండ్రులు, భర్తలు కూడా ఉన్నారు ఈ సమాజంలో. ఆ కోవలో మనం ఉండకూడదు, పొరపాటును కూడా. ఆ కోవలో మన పేర్లు కనపడకూడదు అసలు. రెస్పాన్సిబిలిటీ.
దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత దేవుని మందిరంలో చెప్పబడుతున్నటువంటి వాక్యాలు విని మన జీవితాలను, మన కుటుంబాలను మనం కట్టుకోవాలి. ముఖ్యంగా కుటుంబాన్ని కట్టవలసినటువంటి బాధ్యతే తండ్రులది కాదా, భర్తది కాదా, యజమానిది కాదా? గుర్తుపెట్టుకుందాం. సంఘము క్షేమంగా అభివృద్ధి పొందాలి అని అంటే, సంఘ క్షేమాభివృద్ధి జరగాలంటే వాక్యం చెప్పేవాడు ఒక్కడే బ్యాటింగ్ చేస్తే కుదరదు, బౌలింగ్ వేసేవాడు కూడా ఉండాలి. క్రికెట్ టీంలో ఎట్లుంటుంది? బ్యాటింగ్ ఉండాలి, బౌలింగ్ ఉండాలి, ఫీల్డింగ్ ఉండాలి, కీపింగ్ ఉండాలి. అది టీం వర్క్. బ్యాటింగ్ బాగా చేసేటోడు ఎవడొద్దని ఆడొక్కడు బ్యాట్ తీసుకొని దిగాడు అనుకోండి, గెలుపు ఉండదు, ఇంకేముండదు. ఇట్స్ ఎ కలెక్టివ్ వర్క్ ఇఫ్ యూ వాంట్ టు సీ ద విక్టరీ. విజయాన్ని చూడాలనంటే ఇది అందరూ కలిసి చేయవలసినటువంటి పని. సంఘక్షేమాభివృద్ధి అంటే గోడలు కట్టుకోవడం కాదు కదా. మన కుటుంబాలు కట్టబడాలి, మన జీవితాలు కట్టబడాలి. మన జీవితాలు, మన కుటుంబాలు కట్టబడాలనంటే ఇది అందరి రెస్పాన్సిబిలిటీ, ఒక్కరిది కాదు. ఒక సంఘం అనగానే అందులో భర్తలు ఉంటారు, వాళ్ళే తండ్రులుగా ఉంటారు. భర్తలైన తండ్రులే, తండ్రులైన భర్తలే కుటుంబాన్ని కట్టుకోవడంలో మీ బాధ్యతకు మీరు న్యాయం చేయకపోతే చెప్పే ఒక్కడు ఎన్ని చెబుతాడు, ఎన్నని అరిచి చెప్పగలడు. చెప్పడం వల్ల వచ్చే లాభం ఏముంది? ఉద్యోగం చేయడమే బాధ్యత, జీతాలు సంపాదించడమే బాధ్యత, ఇంటి రెంట్ కట్టడమే బాధ్యత, కరెంటు బిల్లు కట్టడమే బాధ్యత, స్కూల్ ఫీజులు కట్టడమే బాధ్యత. ఇంతేనా? రేషన్ తెచ్చుకోవడమే, అప్పులు తీర్చడమే, లోన్లు కట్టడమే, ఇది మాత్రమే నా పురుషుని బాధ్యత అని నేను అడుగుతున్నాను. ఆత్మీయ జీవితంలో భార్య పిల్లలను నడిపించేటువంటి ప్రప్రథమమైనటువంటి బాధ్యత ఒకటి ఉంది. ఆదామా నువ్వు ఎక్కడన్నాడు కుటుంబం దారి తప్పినప్పుడు? ఆమె కంటే ముందు ఆయనను పిలిచాడు, కుటుంబ యజమాని. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి సహోదరులు ఎవరెవరైతే ఉన్నారో, భార్య పిల్లల బాధ్యత ఎవరెవరికైతే ఉందో, ఇక్కడ జాయింట్ ఫ్యామిలీ అయితే తోబుట్టువులు, తల్లి తండ్రి, పెద్ద ఫ్యామిలీస్ అయితే, ఓవరాల్గా నేను పురుషులతో మాట్లాడుతున్నాను, కుటుంబ యజమానులైన పురుషులతో మాట్లాడుతున్నాను. కుటుంబ నిర్మాణంలో, ఆత్మీయ జీవితంలో పురుషుల పాత్రే ముందుగా కనబడవలసినది. మన క్రైస్తవ కుటుంబాలలోనే దేవుడు ఇంత అద్భుతమైనటువంటి బాధ్యత మన మీద పెట్టగా మనము చాలా వాటి విషయంలో డైవర్ట్ అయిపోతున్నాం. సహకరించే వారి విషయంలో భార్యలు, ఇల్లాలులు, తల్లులు, వీటన్నిటి గురించి మనం నెక్స్ట్ వీక్ మాట్లాడదాంలేండి. వీటన్నిటి గురించి నెక్స్ట్ వీక్ మాట్లాడదాం, మనకు టైం సరిపోదు. కానీ ఒక పాయింట్ మాత్రం ఈ క్లూ ఇస్తున్నాను. భర్త బాధ్యత, భార్య బాధ్యత. కేవలం పిల్లలకు నీతి సూక్తులు చెప్తే సరిపోదు కదా, మాదిరికరంగా తల్లిదండ్రులు ఎదురు కనపడద్దు. కేవలము నీతి సూక్తులు పిల్లలకు చెప్పి నువ్వు అలా బతుకు, ఇలా బతుకు, అలా బతుకు చెప్తే సరిపోదు కదా. మాదిరికరంగా తల్లిదండ్రులు ఇద్దరు బతకొద్దు పిల్లల ముందు. ప్రపంచ సమస్యలని భార్యాభర్తల మధ్యనే ఉంటాయి మన ఇళ్ళల్లో. అది జీవితాంతం తీరని సమస్యలు. చూడండి, మన శాంతి ఉండదు, సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, గొడవలు, మనస్పర్ధలు, అపార్థాలు, అనర్థాలు, బుట్టలు మన ఇంట్లోనే ఉంటాయి. క్రైస్తవ కుటుంబాలలో అసలు క్రైస్తవులు లోకానికి ఏమై ఉన్నారు, క్రైస్తవుల బాధ్యత ఏమిటి? 10 మంది క్రైస్తవులను చూసి నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉండగా మనమే ఒకరి చేత చెప్పించుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో మన కుటుంబాలు ఉండడం సిగ్గుచేటు కాదు? అనుమానాలు, భర్త మీద భార్యకు అనుమానం, భార్య మీద భర్తకు అనుమానం. ఈ అనుమానాలతోనే బతికేస్తూ, ఏమంటారు తెలుగులో, అనుమానం ఏ భూతం? పెనుభూతం. అది కరోనా కంటే భయంకరమైనది. దీనిని గ్రహింపగలవాడేవాడు? నిజంగానే సమస్య ఉంటే అనుమానిస్తే దానికి ఒక అర్థం ఉంది. నిజంగానే సమస్య ఉంటే, సమస్య లేని చోట కూడా సమస్యను సృష్టించుకొని ఆ సమస్యలో ఈత కొట్టడం మనకు తెలిసినంత విద్య ఎవరు తెలియదు. మీ క్వశ్చన్ చెప్పనా?
సమస్య లేని చోట సమస్యను సృష్టించుకునే టాలెంట్ మనకే ఉంటుంది, క్రియేటివిటీ. ఒక కొత్త సమస్యను మనమే సృష్టించుకొని ఇంకా ఆ సమస్యలో ఈదుతూ పోరాడుతూ అమ్మో ఇది సునామీ నేను ఎదుర్కోలేనని మనం బాధపడ్డాం. బతికేదే 60 ఏళ్ళు, బలమున్న ఎడల 70, అధిక బలమున్న ఎడల 80. అంత సీన్ లేదులేండి, ఊరిని అంటున్నాను నేను. మనం తినే తిండికి పీల్చే గాలికి అంతకాలం బతికేది డౌటే. ఆ చిన్న జీవితాన్ని మనం ఎలా పాడు చేసుకుంటున్నామో ఒకసారి ఆలోచించండి. దేవునిని విసర్జించుట, దేవుడు చెప్పింది చేయకపోవడం. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూసాం.